ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 6వ అధ్యాయము. శంతన మహారాజు పెరిగి పెద్దవాడైన తరువాత ఇతనికి ప్రతీపుడు పట్టాభిషేకం చేసి ఒక మాట చెప్పాడు. నేను ఒకప్పుడు గంగాతీరమందు తపస్సు చేస్తూ ఉండగా నాకొక స్త్రీ కనపడింది. ఆమె నా కుడితొడ మీద కూర్చొని నన్ను భర్తగా పొందాలి అనుకుంది. నిన్ను నా కోడలుగా చేసుకుంటాను అని ఆమెకు మాట ఇచ్చాను. అందుకని గంగాతీరంలో మెరుపుతీగ వంటి ఒక కన్య కనపడుతుంది. నువ్వు ఆ కన్యను భార్యగా స్వీకరించు అని చెప్పి ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు. శంతన మహారాజు గారికి వేటంటే చాలా ఇష్టము. ఒకనాడు వేటాడటానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తుండగా విశ్రాంతి కోసమని గంగా తీరంలో కూర్చున్నాడు. అక్కడ ఆయనకు గంగమ్మ కనపడింది. కనపడితే తన తండ్రి గారు చెప్పిన స్త్రీ ఈమెయే అని నమ్మి ఆమెను వివాహం చేసుకోవటానికి ప్రయత్నించి ఆమెతో మాటలు కలిపాడు. బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళ శరీరం వదిలిపెట్టేటట్లు చేస్తానని ఆమెడ వసువుకు మాట ఇచ్చి ఉంది. ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్లకు తానిచ్చిన మాట నిలబెట్టుకోవటం కుదరదు. అందుకనే ఆమె అంది, నేను నీకు భార్య అవుతాను, కానీ నాదొక షరతు అంది. ఏమిటి నీ షరతు అని అడిగాడు శంతనుడు. నేను ఏ పని చేసినా అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు. నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పని చేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడు నాకు ఎదురు చెప్తావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాగైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది. శంతన మహారాజు బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించాడు. వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది. తండ్రి అయ్యాడు. కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది. కొడుకు బహు అందగాడు. అందులోనూ పెద్ద కొడుకు. మొట్టమొదట పుట్టినవాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకు తెలుసు. కొడుకు పుట్టాడు. పుట్టగానే నెత్తుడితో ఉన్న బిడ్డను 2 చేతులతో పట్టుకొని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలిపెట్టేసింది. అంటే ఆమెడ ఇచ్చిన మాట అలాంటిది. 7 వసువులకు ఆమెడ మరలా స్వస్థితిని కల్పించాలి. అందుకని పుట్టిన బిడ్డను నీటిలో వదిలిపెట్టేసింది. శంతనుడు గంగకు వరమిచ్చాడు కాబట్టి ఏమీ అనలేక ఊరుకున్నాడు. అలా 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు, 7 సార్లు అయిపోయింది. 7 కొడుకులను తీసుకెళ్లి గంగలో కలిపేసింది. 8వ సారి మహా తేజోవంతమైన కుమారుడు జన్మించాడు. 8వ మారు ఆ బిడ్డను తీసుకొని గంగవైపు వెళ్తుంటే ఆయన ఇలా అన్నాడు, చీ రాక్షసి, ఎవరైనా మాతృత్వాన్ని కోరుకుంటారు. నువ్వేంటి ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తున్నావు? నువ్వీ పని ఎందుకు చేస్తున్నావు? నేనిక సహించను అన్నాడు. అప్పుడు గంగమ్మ నవ్వి ఇలా అంది, నువ్వు నేను చేసిన పనికి ఎప్పుడు అడ్డు పెడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందే చెప్పాను. అందుకని నేను వెళ్ళిపోతున్నాను అంది. నువ్వు వెళితే వెళ్ళిపో, నా కొడుకును నాకిచ్చి వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆమె అంది, అది కుదరదు. వాడు నీ కొడుకు కాదు, నా కొడుకు. పిచ్చి మహారాజా, నేనేదో చేశానని అనుకుంటున్నావు. నేను 7 వసువులకు సహజ స్థితిని ఇచ్చాను. వీడు 8వ వాడు. వీడు బ్రతకాలి. వీడిని తీసుకెళ్లి వశిష్ఠ మహర్షి దగ్గర, పరశురాముడి దగ్గర అస్త్రవిద్యనంతటినీ నేర్పి అపారమైన ధనుర్విద్యా ప్రావీణ్యము వచ్చిన తర్వాత తెచ్చి నీ కొడుకుగా అప్పజెప్తాను. అప్పటి వరకు వీనిని నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పి కొడుకును తీసుకొని గంగమ్మ గంగలోకి వెళ్ళిపోయింది. తరువాత శంతన మహారాజు ఒక్కడే ఉండేవాడు. రాజ్యం వెళ్తున్నాడు, వేటకి వెళ్తున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత గంగమ్మ చెప్పిన మాట మర్చిపోయాడు. ఒకనాడు గంగాతీరంలో తిరుగుతున్నాడు. అక్కడ మంచి యవ్వనంలో ఉన్న వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేయటం చూశాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. నా కొడుకు కూడా ఉన్నట్లయితే ఈ పాటికి ఇదే వయసులో ఉంటాడు అని బాబు నీవెవరు అంటూ ఆరా తీశాడు. అప్పుడు గంగమ్మ వచ్చి, ఈయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టాను. ఇతడు గాంగేయుడు, గంగాసుతుడు కనుక గాంగేయుడు. ఈయన వశిష్ఠి మహర్షి దగ్గర, పరశురాముడి దగ్గర ధనుర్విద్య ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్ని విధాలుగా రాశీభూతమైన రాజనీతిజ్ఞుడు, ధర్మం తెలిసినవాడు, పైగా విలువిద్య నేర్పరి. నీ కొడుకును నీకు అప్పజెప్తున్నాను అని ఆ కొడుకును ఆయనకు అప్పజెప్పి ఆమె తిరిగి వెళ్ళిపోయింది. అప్పటికీ శంతనుడు వార్ధక్యంలోకి వచ్చేశాడు. కొడుకు దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాడు. సభ చేసి ఆ కొడుకును పరిచయం చేశాడు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు శంతనుడు మరలా వేటకు వెళ్ళాడు. అక్కడ యోజనగంధి కనపడింది. సత్యవతీదేవి యోజనగంధి. అంతకుముందు ఆమె దగ్గర చేపల కంపు వచ్చేది. వ్యాసమహర్షి జన్మించినప్పుడు పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు. ఆమె నిలబడిన చోటు నుంచి 1 యోజన దూరము కస్తూరి వాసన వస్తుంది. ఆమె గంగాతీరములో పడవ మీద అందరినీ అటూ ఇటూ చేరుస్తూ ఉంటుంది. శంతనుడు సత్యవతీదేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు.
అప్పుడు ఆమె, నేను స్వేచ్ఛావిహారిని కాదు, నా తండ్రి దాసరాజు ఉన్నాడు, నువ్వు నా తండ్రిని అడుగు, నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు అంది. నా తండ్రి కనుక అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షస వివాహం చేసుకొని తీసుకువెళుదువు, కానీ నా తండ్రి అనుమతి తీసుకోవాలి అని చెప్పింది. అప్పుడు శంతన మహారాజు దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. శంతనను చేసి నమస్కరించిన నేనేం చేయగలను అని అడిగాడు. అప్పుడు శంతనుడు, నీ కన్యకారత్నాన్ని నాకు ఇయ్యవలసింది అన్నాడు. అప్పుడు దాసరాజు, నా కూతురునిచ్చి నీకు వివాహం చేస్తాను, కానీ రేపొద్దున నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగాడు. అప్పుడు శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనసులో మెదిలాడు. పెద్ద కొడుకు ఉన్నాడు, అతడు మహానుభావుడు, ధర్మజ్ఞుడు, గొప్ప విలువిద్యా విశారదుడు. అలాంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో సత్యవతీదేవి కోసము తన కొడుకును ఎలా విడిచిపెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కు తిరిగాడు. కానీ శంతనుడికి సత్యవతీదేవి మీద మనసు ఉండిపోయింది. సరిగ్గా నిద్ర పట్టడం లేదు. అప్పుడు కుమారుడు వెళ్ళి ఏమైందని అడిగాడు. ఈ విషయము చూచాయిగా తెలుసుకున్న దేవవ్రతుడు తండ్రిగారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగాడు. అడిగితే, మీ నాన్నగారికి ఈ వయసులో మరలా వివాహం మీదకి మనసు మళ్ళింది. సత్యవతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు, కానీ దాసరాజు ఒక నియమం పెట్టాడు అని ఆ విషయాలు తెలియజేశారు. అప్పుడు దేవవ్రతుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ కుమార్తె అయిన సత్యవతీదేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చెయ్యండి అని అడిగాడు. తప్పకుండా చేస్తాను, కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి యొక్క రాజ్యం వస్తుందా అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు, తప్పకుండా వస్తుంది. నేను రాజ్యాన్ని పరిత్యాగం చేస్తున్నాను. మా నాన్నగారి కోరిక తీరడం కోసము మీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు. అప్పుడు దాసరాజు, అంతవరకు బాగుంది, కానీ నీకు కొడుకు పుట్టితే సహజంగా నువ్వు పరాక్రమవంతుడవు, నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు. అప్పుడు నీ కొడుకు సత్యవతీదేవికి పుట్టిన కొడుకు రాజపాలన చేస్తే ఊరుకుంటాడా? అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదని గ్యారంటీ ఏంటి అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు, మీకింత అనుమానంగా ఉంది కాబట్టి తండ్రి మాట నిలబెట్టి, తండ్రి గౌరవాన్ని, తండ్రి కోరుకున్న కోరికే తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఓడిపోతే ఎంత? నేను మా తండ్రి గారి కోసము భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు. వృద్ధుడైన తండ్రి కోసము అలాంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందువులు మోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ రోజు నుంచి ఆయనను భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కాబట్టి ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు. ఈ విషయము విన్న తండ్రిగారైన శంతన మహారాజు విని తెల్లబోయాడు. నువ్వు నా గురించి ఎంతో త్యాగం చేశావు, అందుకని నీకు 2 వరాలు ఇస్తున్నాను. ఒకటి, యుద్ధభూమిలో నువ్వు చేతిలో ధనసు పట్టుకొని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. 2, నీకు మరణం లేదు, స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదిస్తున్నాను. మరణము నువ్వు కోరుకుంటే వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పాడు.